వాళ్ళకు కూడా దీని మీద అవగాహన ఉండాలి, వాళ్ళకు కూడా ఐడియా ఉండాలి. కాబట్టి ఇవాళ కూడా నేను మాట్లాడినా, కానీ ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేస్తున్నా, సరే ఏ పార్టీ ప్రభుత్వం అవకాశం ఇవ్వాలి, వాళ్ళకి ఐడియా లేకపోవచ్చు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ అవకాశంగా వాడుకుంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి కొరతలు లేకుండా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న జిమ్ముకులను గుర్తించి మీ మధ్య రాజకీయ ఆరోపణ పక్కబెట్టి నీటి విడుదల జరగాలి, రైతులకు న్యాయం జరగాలని చెప్పి మేము కోరుతామని. ఇక నేను వ్యక్తిగతంగా ఆరోపణ చేయను వ్యక్తుల మీద, వ్యక్తిగతంగా. ఎందుకంటే ఇప్పుడే మా వాళ్ళు చెప్తున్నారు ఏంటి కళాకారుడు జోకర్ ఏంటి కేసీఆర్ బుందవాడు ఈ పాట వినిపిస్తున్న కేసీఆర్ కాలిన కేసులు చేసి డాన్స్ చేస్తుండే. కేసీఆర్ మీద నా పాట లింగమాలి ఇంకో పాట పాడింది కదా కేసీఆర్ మీద, అది పెడితే కాలు కుసుమ మాట్లాడిన కేసీఆర్ కాలు లేచి డాన్స్ చేస్తుండే వాస్తవానికి. అయినా అప్పట్లో బెంగళూరు పోయినా వీళ్ళు, బెంగళూరు పోయి కేసీఆర్ కొడుకు మీద, కేసీఆర్ బిడ్డ మీద, కేసీఆర్ కుటుంబం మీద ఏదో బూత్ పాట వాడిరట. అది వాడితే కేసీఆర్ లేచి షేక్ డాన్స్, బ్రేక్ డాన్స్ చేస్తుండేవారు. అది ఎందుకు వాళ్ళే మరి? ఇప్పుడే మా వాళ్ళు చెప్తున్నారు సిద్దిపేటలో ఓవర్ జాబ్ చేస్తారు, తుమ్ముకుట్లో ఓవర్ జాబ్ చేస్తారు అన్న, తీస్తున్నామన్నా అఫిడవిట్ చూస్తున్నామని చెప్పన్నారు. ఎవరు ఫామ్ హౌస్ కోసము కెనాల్ మొత్తం నీళ్లు మొత్తం ఫామ్ హౌస్ కోసము డంప్ చేసుకున్నారు, డైవర్ట్ చేసుకున్నారు. ఫామ్ హౌస్ అన్ని పోల్ట్రీ ఫామ్ కోసం ప్రభుత్వ భూమి అన్ని ఇప్పుడే మా వాళ్ళు చెప్తున్నారు. నేను దాన్ని ఇన్వాల్వ్ గాను, అది వాళ్ళు చూసుకుంటారు. నాకు సమయం లేదు. వ్యక్తిగతంగా ఒక వ్యక్తి అంత దిగదారి మాట్లాడాను నేను. అవన్నీ తీస్తున్నారు వాళ్ళు. తుమ్ముకుంట సంగతి ఏంది, సిద్దిపేట అనేది తీస్తున్నారు వాళ్ళు.